'డీమాన్'. టోవినో థామస్ గారి 'నరివెట్ట' మూవీని లాస్ట్ వీక్ నేను మలయాళంలో సబ్‌టైటిల్స్‌తో చూసేసా. అది తెలుగులో రిలీజ్ అవుతుంది ఈరోజు. ఆ రివ్యూ కూడా ఇస్తా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇక ఈ 'డీమాన్' రివ్యూ విషయానికొస్తే 2 అవర్స్ రన్ టైమ్‌తో తమిళ్‌లో 2023లో రిలీజ్ అయ్యి ఇప్పుడు తెలుగులో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే సోదెక్కువైపోయింది. అది సరిపోదంటూ ఎన్నో సార్లు ఎన్నో సినిమాల్లో అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో డాక్యుమెంటరీ కూడా చూసిన ఆ 'బురారిటచ్' స్టోరీనే ఫ్లాష్ బ్యాక్‌గా క్లైమాక్స్‌లో వేశారు. స్టోరీ కూడా రొటీనే. ఇది నిజమా కలా అనే విధంగా చూపిద్దాం అనుకున్నారు. అదే ప్రాసెస్‌లో అక్కర్లేకపోయినా లవ్ స్టోరీ, తెలుగు వెర్షన్‌లో బాలేని సాంగ్స్, మాటి మాటికి దెయ్యం ఉన్నట్టు, భయపడినట్టు, మళ్ళీ అది కలగా చూపించినట్టు ఇదంతా రిపీటెడ్‌గా ఇదే ఫార్మాట్‌లో తీసుకెళ్ళడం బాగా లాగ్‌తో లాగిన ఫీలింగ్. నచ్చలేదు గైస్ మూవీ. అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు. ఫ్యామిలీతో ట్రై చేయాలనుకుంటే మీ ఇష్టం. ఇక స్టోరీ విషయానికొస్తే కొత్తగా రెంట్‌కి ఒక ఇంట్లో దిగిన హీరోకి దెయ్యం చంపేస్తున్నట్టు కలలు మాటి మాటికి వస్తుంటాయి. అసలెందుకిలా అవుతుంది? డైరెక్టర్ అవ్వాలనే అతని కల ఏమైంది? ఇందులో హీరోయిన్ లవ్ స్టోరీ ఏంటి? అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్ అంటే ఏమైనా ఉన్నాయంటే ఆ లవ్ స్టోరీని కొంచెం కొత్తగా ట్రై చేయడం. అది కూడా 2 నిమిషాల చాట్ గుంట ప్లాట్ అన్నట్టే ఉంటుంది కానీ కొంచెం రిఫ్రెషింగ్ టచ్ అయితే ఉంది. అలాగే డైరెక్టర్ అవుదాం అనుకోవడం లాంటి ఎలిమెంట్స్ కొంచెం పర్లేదు. ఇంకా సినిమాటోగ్రఫీ కొన్ని చోట్ల చాలా బావుంది. హీరో పెర్ఫార్మన్స్ మాత్రం చాలా చాలా బావుంది. ఇంకా బీజీఎం, యూట్యూబ్ ఆడియో లైబ్రరీ నుండి లేపినట్టున్నాయి కొన్ని చోట్ల. హారర్ సీన్స్ అయితే చాలా సేపు కేటాయించారు. కానీ లాగ్ ఎక్కువ. అస్సలు భయపడం గూడా. సరే మిగతా డ్రామా ఏమైనా ఎంగేజింగ్‌గా ఉందంటే ముందే రొటీన్ టెంప్లేట్ దానినే రిపీటెడ్ సీన్స్‌తో అలా గంటకి పైగా బోర్ కొడుతూ సహనాన్ని పరీక్షించేలా డ్రాగ్ చేశారు. ఇక క్లైమాక్స్‌లో ఆ బురారి డచ్ ఫ్లాష్‌బ్యాక్ ఆ 10 మినిట్స్ కొంచెం పర్లేదు. ఇక మళ్ళీ క్లైమాక్స్ ఓవర్ ద టాప్‌గానే ఉంది. ఏంటి అంతమందిని చంపేసిన దెయ్యాలు హీరోని సేవ్ చేయడం లాంటి విషయాలు కన్విన్సింగ్‌గా ఉండవు. సో ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే సెట్టింగ్ బావుంది. కానీ అక్కడి నుండి ముందుకు తీసుకెళ్ళిన విధానం అంతా కూడా బోరింగ్‌గానే ఉంది. పెద్ద డ్రామా కూడా ఏం లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అంతా కూడా ఒక్క సోలో క్యారెక్టర్ ఫిల్మ్ చూస్తున్నామా అని ఫీలింగొచ్చింది హీరోని చూపిస్తున్న ప్రతిసారి. హీరోయిన్ రోల్ యాజ్ యూజువల్‌గా అక్కరనే లేదు. ఇక క్లైమాక్స్‌లో ఒక ఫ్లాష్ బ్యాక్‌ని వేసి ఎండ్ చేసి సెకండ్ పార్ట్ అన్నట్టుగా వేరొక ఫ్లాట్‌ని చూపిస్తూ ఎండ్ చేశారు. డిసప్పాయింటింగ్ ఫిల్మ్. మీకు రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.